అమ్మమ్మ అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది మా మీద. శివాజీ గారు ఏం చెప్పిండు, కప్పుకోండి పద్ధతి గుండా అని చెప్పిండు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏం చెప్పిందంటే నేను ఎప్పుకొని తిరుగుతా. 18 సంవత్సరాల అబ్బాయి గానీ, 15 సంవత్సరాల అబ్బాయి గానీ, 9 సంవత్సరాల అబ్బాయి అయినా కానీ ఏం చూసారు, నీ ఫ్రీడమ్ నీ ఇంటి వరకు పెట్టు. అందుకే గట్టి ఇచ్చిన. మరి ఇప్పటి వరకు అయితే తప్పలేదు. ఏం రేపు చేస్తాం అమ్ముకునేదే మాకుంది. మేమేం రేపు చేస్తాం అమ్మని. కొంచెం వాళ్ళు చచ్చిపోతారు కానీ వీళ్ళని తీసుకొని పెట్టాలి. వీళ్ళని పెట్టింది అనుకో రోజుకోండి లేవట్టుకోను. షోరూమ్ బండి కావాలి. షోరూమ్ బండి బండి పాతగా అయిపోయింది. 20 ఏళ్ళు అయిపోవచ్చి వచ్చింది. మీ మొహాలకి ఇప్పుడు రోడైనా ఫస్ట్ టైం పెళ్ళని చేసుకున్న రోడ్ అని ఉందా? తెలుగు వాది టీవీ. Power, truth, time. నమస్తే. మీ పేరమ్మా? పావని. మేడం, మొన్న అనసూయ గారి కేసులో ఏదైతే ఇష్యూ జరిగింది కదా, సో మీ మీనా గానీ ఇంకో వ్యక్తి ఒక ఆవిడ పేరు మీద కూడా మెన్షన్ చేసి కేసు వేయడం జరిగింది. అవును. సో దీనికి సంబంధించిన అంటే ఏంటి, ఇప్పుడు మిమ్మల్ని పోలీసు వాళ్ళు తీసుకెళ్లిపోయారా? అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది మా మీద. ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదు, ఎలాంటి నోటీసులు రాలేదు, ఫోన్ కూడా మాకు పిఎస్ నుంచి రాలేదు. అంటే ఎందుకని చెప్పేసి ఇప్పుడు అనసూయ గారు ఈ విధంగా ఇలా రియాక్ట్ అయ్యి దీన్ని ఇలా ఈ విధంగా తీసేసుకున్నారు? ఎందుకంటే శివాజీ గారు కేవలం ఆమె పేరు మెన్షన్ చేసి చెప్పలేదు కదా ఈ పరంగా. అలా ఎందుకు రియాక్ట్ అయ్యి మీ మీద ఇలా ఈ విధంగా చర్య తీసుకుంటున్నారు? ఇప్పుడు అనసూయ ఏంది అమ్మమ్మ. ఇప్పుడు శివాజీ గారు ఏం చెప్పిండు, కప్పుకోండి పద్ధతి గుండా అని చెప్పిండు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏం చెప్పిందంటే నేను ఇప్పుకొని తిరుగుతా, నువ్వు ఇప్పుకొని తిరుగు, మాకు ఇబ్బంది లేదు. మేము ఎందుకు మాట్లాడినాం అంటే ఇప్పుడు 18 సంవత్సరాల అబ్బాయి గానీ, 15 సంవత్సరాల అబ్బాయి గానీ, 9 సంవత్సరాల అబ్బాయి అయినా కానీ ఏం చూసాడు, యూట్యూబ్ చూస్తాడు, ఫేస్బుక్ వాడుతున్నాడు. వాళ్ళందరూ అవి చూసినప్పుడు వాళ్ళ మైండ్ లో ఏమొస్తుంది, పిచ్చి ఆలోచనలు వస్తాయి కదా. సో మేమేం చెప్పినాము, నీ ఫ్రీడమ్ ఉంది కదా, ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఉంటది, మేము కాదని ఎవ్వరికి చెప్పట్లేదు. నీ ఫ్రీడమ్ నీ ఇంటి వరకు పెట్టుకో. నువ్వు సోషల్ మీడియాలో బాజార్ల పాలు పోసి తొక్కక అంటే ఎవడు ఒక్కుంటాడు, అందరు తొక్కుతారు. పోసింది నీ తప్పు, నువ్వు సోషల్ మీడియాలో పెట్టడం నీ తప్పు. ఎందుకంటే చూడడం వల్ల ఇప్పటికే సర్వనాశనం అయిపోతుంది. అలాంటి వేసుకోకని మేము మంచిగా చెప్పినాము. ఆమె అప్పటికి ఇంకోటి అన్నది, సరే అని చెప్పేసి ఆడు కూరుకున్నాం. మళ్ళీ అన్నది, ఇక మేము ఊరుకోనికే ఇక మా వల్ల కాదనమాట. అందుకే గట్టి ఇచ్చినాము. మరి ఇప్పటి వరకు అయితే సప్పు లేదు. నేను కేసు ఇంకొక విషయం ఏంటంటే పరువు నష్టం అంట, రేపు నష్టం అంట. ఏం రేపు చేస్తాం అమ్ముకునేదే మాకుంది. మేమేం రేపు చేస్తాం అమ్మని. మేమేం రేపు చేస్తాం? రేపు కేసు పెడతదంట. ఇంకో కేసు పెట్టి ఇంకా దారుణంగా చాలా హరాస్మెంట్ కూడా కాదు, పరువు నష్టం అంట. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చిన డబ్బులు అనసూయకి సరిపోవట్లేదు. నేనోటి ఇప్పుడు సంధ్యారెడ్డి అక్క, స్వప్న గారు అందరి మీద కేసులు పెట్టింది కదా. మనిషికో 1 లక్ష చేస్తే మళ్ళీ బెంచ్ కారో షిఫ్ట్ ఏదో ఒకటి కొనుక్కొని బతుంది. సిగ్గు శరం లేకుండా మాట్లాడి ఎంత నీచంగా నీ పరువు నువ్వే తీసుకున్నావు. నేను మీ ప్రతి మీడియా వాళ్ళకి చెప్తున్నా, నువ్వు ఫస్ట్ పెట్టాలింది మురళీకృష్ణ గాడు, మురళీమోహన్ గాడు, వాని మీద పెట్టి కేసు. ఎందుకంటే వాడు హైలైట్ చేసిండు ఇదంతా ఇష్యూ చేయడానికి కారణము వాడు. ఫస్ట్ వాని మీద పెట్టు. వాని మీద పెట్టి నీకు శాతగాలే గానీ నీ సైడ్ ఇప్పుడు నువ్వు చేసింది తప్పు అని మేము ప్రూవ్ చేసే వరకు అందరి మీద కేసు వేసినావు. మరి ఎక్కడ ఏ సందులోకి ఏందో కేసు ఇప్పటి వరకు అయితే తెలియదు. అంటే ఇప్పుడు శివాజీ గారు దీని పరంగా మాట్లాడారు కదా, మరి అది ఆయన మాట్లాడింది తప్పంటారా? మీరు దీన్ని అంగీకరిస్తారా? శివాజీ గారు మాట్లాడింది, శివాజీ గారు ప్రతి ఒక్క మహిళలో ఒక అక్కని ఒక చెల్లని చూసిండు కాబట్టి ఆ సమాధానం చెప్పిండు. ఎందుకంటే పద్ధతిగా ఉండమని చెప్పిండు. పోయి బాజార్లో మొత్తము నీ మొగని కాకుండా ఉన్న ఊర్లో మొత్తం చూపించమని చెప్పలే కదా. ఆయన చెప్పింది మంచిగా చెప్పిండు. ఒక అక్కగా ఒక చెల్లెగా భావించిండు కాబట్టి మీరు పద్ధతిగా ఉండండి అని చెప్పిండు. ఈమెకు అట్లా కాదు. ఆమె ఒక డైలాగ్ కొట్టింది, తాళి కట్టిన నా మొగటి తప్ప అందరూ కన్నలు తమ్ముళ్ళు అన్నది. మరి దాని మొగడు పాకిస్తాన్కి వెళ్ళి తెచ్చుకోలే కదా, ఈయన కొట్టిండు కదా. మరి అన్నలకి తమ్ములకి నువ్వు మొత్తం ఇప్పి చూపిస్తే ఊపుకుంటారా? చూపించినావు, నువ్వు చేసిన తప్పు కాబట్టి దాన్ని విమర్శించినావు, మాట్లాడినావు, కేసు వేసుకున్నావు. అడకదిన దానిలాగా దిక్కుమాల దానిలాగా నీచంగా పరువు నష్టము, ఆస్తి నష్టము, ఆ నష్టం ఈ నష్టం అని వేసినావు అడకదిన్నికి. అసలు నువ్వు B6 లో గానీ, TV9 లో గానీ, సాక్షి టీవీలో గానీ ఇవన్నీ వేసినప్పుడు ఎట్లున్నావు నువ్వు? అంటే డబ్బులు రాగానే కళ్ళు నెత్తికెక్తా. శివాజీ హీరో అయినప్పుడు ఏ మూలలో వన్యావు నువ్వు? అంట్లు తోముకుంటే ఇంట్లో వన్నేదానివి. ఈ రోజు శివాజీ గురించి మాట్లాడేంత పెద్దదాని అయిపోయినా. పెద్ద పెద్ద హీరోనీలు బయటికి రాలేదు. దిక్కుమాల దానా నువ్వు హీరోని కాదే తల్లి అమ్మమ్మ అని ఎప్పుడో చెప్పినావు. నువ్వు అమ్మమ్మవు, వాడేమో తాత, నువ్వేమో అమ్మమ్మవు. వాడు ఇటంక లేడు, ఉండుంటే కుక్కను కొట్టినట్టే కొట్టిపోడు. ఎందుకంటే వాడు అందుకే నీకు ఫ్యాన్ అయిపోయాడు. వాని పేరు కూడా నాకు సరిగ్గా ఏం పేరు, వాని పేరు శర్మ, మురళీ శర్మ. వాని మురళి మొత్తం అలా కొడుతుంటాడు.
ఎందుకంటే వాడు తాత కదా, ఇప్పుడు తాతకి అమ్మమ్మకి ఖచ్చితంగా ఉంటది అనమాట. సో ఆ ఉద్దేశంతో ఆడు ఫ్యాన్ అయిపోయినంట. వాన్ ఫ్యాన్ పాడు గాను, వాని దిక్కుమాల ఫ్యాను. ఇంట్లో సరిగా పిల్లల్ని చూసుకోనికి చేత కాదు, పిల్లల్ని చూసుకోనికి చేత కాదు, కానీ రోడ్ల మీద ఉన్న వాళ్ళందరికీ ఫ్యాన్లు అయిపోతారంట. చెప్పు తీసుకొని కొట్టాలి. ఎందుకంటే వాడి తాత ఇది అమ్మమ్మ కాబట్టి ఇద్దరు లవ్ చేసుకుందాం అనుకున్నాం. మేడం మీ యొక్క కేసు అనేది ఏ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయింది మేడం? ఇప్పుడు అనసూయ గారు ఇప్పటివరకు ఆమె ఎక్కడ ఇచ్చిందని మాకు తెలీదు. కేసు అయిందని చెప్పేసి సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కరు రావడం జరిగింది తప్ప ఆమె ఎక్కడ కేసు పెట్టింది, ఎక్కడ ఫైల్ అయింది, ఎక్కడ ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పేసి ఇప్పటి వరకు మాకు ఎలాంటి నోటీసులు రాలేదు. ఎలాంటివి అయితే ఇప్పటి వరకు మాకు ఫోన్ కూడా రాలేదు. పోలీస్ అప్రోచ్ అవ్వడం కానీ కాల్ చేయడం లేదు. అలాంటి కేసు అయిందని చెప్పారు కానీ అంతవరకే కేసు అయ్యిందని మాత్రమే తెలుసు, కానీ ఎక్కడ అయ్యింది, ఎప్పుడు ఇచ్చిన డేట్ మాత్రం తెలుసు. సో ఇప్పటి వరకు అయితే అలాంటివి ఏం లేదు. ఒకవేళ ఇన్ కేసు పోలీస్ వాళ్ళు మీ ఇంటికి వస్తే మరి మీరు ఏమని ఆన్సర్ చేస్తారు? ఎందుకంటే ఇది ఆల్రెడీ కేసు అయిందని మీరే అంటున్నారు. ఇవాళ కాకుండా రేపైనా సరే ఈ కేసు మళ్ళీ మేబీ అవ్వచ్చు, మళ్ళీ లిస్ట్ లోకి రావచ్చు కదా. పోలీస్ వాళ్ళు మా ఇంటికి వచ్చిన అనుకో, ముందు మంచినీళ్ళు ఇచ్చి మర్యాదగా చెప్తా. నేనేం చెప్తా, ఇప్పుడు ఆమె కేసు పెట్టినప్పుడు తీసుకున్నారు, నేను పెట్టినప్పుడు కూడా తీసుకోవాలి. ఎందుకు నేను పెడతా అంటే ఆమె పెట్టడం వల్ల నా పిల్లలు ఖరాబ్ అవుతారు. ఇప్పుడు నా కొడుకు 15 సంవత్సరాలు ఉన్నాడు. నా కొడుకు 100% ఫోన్ వాడతాడు. ఇప్పుడు ఒక తల్లిని ఒక చెల్లిని తప్ప మిగతా వాళ్ళు ఎవడైనా ఒక ఏజ్ కి వచ్చినప్పుడు తప్పుగానే చూస్తాడు. మనం పెంచే దాంట్లో ఉంది అని అంటారు. ప్రతి ఒక్కరు అదే డైలాగ్ కొడతారు. మీ అమ్మ నాన్న ఎట్లా పెంచిరు, మీ అమ్మ నాన్న ఎట్లా పెంచిరు అంటే అమ్మ నాన్న పెంచే తిరిగానే పెంచుతారు, కానీ బయట ప్రపంచాన్ని చూసి చాలా వరకు నేర్చుకుంటారు. సో దాని వల్ల అనసూయ వల్ల కూడా నా కొడుకు ఖరాబ్ అవుతుందని చెప్పేసి నేను రిటర్న్ కేసు పెడతా. మా 42 మంది మీద పెట్టింది కదా, 42 మంది కాదు 4 లక్షల మంది తీసుకొచ్చి పెట్టినాం అనుకో, ఏ సందులో పోయి వంతది అనసూయ పాత చింతకాయ తొక్కులాగా ఇక తొక్కు అయిపోతుంది. చెయ్యడం తప్పు. ఆమె కేసు ఇంకా సిగ్గు లేకుండా కేసు పెట్టిందంటే ఇది ఇంకా సేమ్. ఏం తప్పు చేసిరని కేసులు పెడుతున్నారు? ఇప్పుడు రీసెంట్ గా ఒక మేడం అయితే సెంచరీ కొట్టింది, అది హైలైట్. ఇంకా దిక్కుమాల్లో దాని మొగడే సపోర్ట్, దానికి సెంచరీ కొట్టింది. మరి ఈ రోజు వచ్చి ఎందుకో మాట్లాడదు, బయటికి మాట్లాడాలి కదా. అది ఆమె చేసిన తప్ప కాదా? ఒక మహిళ నువ్వు ఫ్రీడమ్ అడిగినావు, ఫ్రీడమ్ అడిగితే ఏం చేసి నా సెంచరీ కొట్టింది. మరి దాని గురించి వచ్చి మాట్లాడాలి. ఎన్నో రేపులు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ఎవరు వచ్చి మాట్లాడట్లేదు? ప్రతి ఒక్కరికి హక్కు ఉంది అంటున్నావు, ఆడవాళ్ళకి స్వేచ్ఛ అంటున్నావు. ఏడ ఉంది నీ స్వేచ్ఛ? బట్టలు ఇప్పుకునే దాంట్లో నీకు స్వేచ్ఛ ఉంది, తిరిగే దాంట్లో నీకు స్వేచ్ఛ ఉంది, తాగడే దాంట్లో నీకు స్వేచ్ఛ ఉంది. నువ్వు స్వేచ్ఛ అడుగుతున్నావు. నీకు దేంట్లో కావాలి స్వేచ్ఛ అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా అన్నారు. నువ్వు ఉద్యోగం చేసే దాంట్లో స్వేచ్ఛ అడుగు, భర్తను చూసుకునే దాంట్లో స్వేచ్ఛ అడుగు, ఇస్తారు. మొగని చంపి ట్రంపులో పెట్టి ఇంకొని వేసుకొని పోతే అది స్వేచ్ఛ అన్నారు. ఎన్ని అసలు అబ్బాయిలను అయితే పాటకాయలు మాదిరి లేపేస్తారు, ఈ ఆడవాళ్ళు అయితే పాటకాయలు మాదిరి లేపేస్తారు. మామూలు కాదు, పెళ్లిళ్ళు చేసుకోవాలంటే చచ్చిపోతారు ఒక్కొక్కడు. పెళ్లి చేసుకోకపోతేనే అమ్మ నాయనతో టార్చర్, చేసుకుంటేనే అది చంపి 7 రమ్మలు పెడుతుందో 7 పెడుతుందో అది తెలియదు. మరి దాంట్లో గురించి వచ్చి మాట్లాడాలి, ఖచ్చితంగా వచ్చి మాట్లాడే హక్కు అనసూయకు ఉంది. అంతే తప్ప నేను ఆడోళ్ళని తక్కువ చేస్తావా అంటే ఆడోళ్ళని తక్కువ చేస్తానే ఈ మాత్రం సహజంగా పెడుతురే తల్లి. ఇంకెక్కువ చేస్తే మొగోళ్ళిగా ఇట్లా అలా చూసుకోవాలి. ఇప్పుడు పులిలని సింహాలను కూడా ఎట్లా చూసుకుంటున్నామో అలా కూడా కనిపించడం తక్కువనే. నువ్వు సమాన హక్కులు అడిగినప్పుడు 10 మందికి పనికొచ్చేలా చెప్పు, అందరు యాక్సెప్ట్ చేసేలా ఉండాలి నీ హక్కులు. అంతే తప్ప 10 మంది పనికిరాని అయ్యేటట్టు నీ హక్కులు అవసరం లేదు. నీ బట్టలలో స్వేచ్ఛ అడిగినావు, నీ మొగని ముందర వేసుకో, అడిగితే నీ చెప్పు తీసుకొని కొట్టుకోడాయన. నీ మొగని ముందర వేసుకో, మొత్తం విప్పుకొని తిరుగు, మాకు అవసరమే లేదు. నీకు స్వేచ్ఛ అన్నవు, నీకు స్విమ్మింగ్ పూల్ కొత్త ఏం కాదు అవేం కాదు, కానీ చూసేటోళ్ళకి మాకు గలీజ్ అనిపిస్తుంది. మీ దాంట్ల గురించి మాట్లాడిన ఆమె బట్టల గురించి, ఆమె ఇంట్లో వేసుకున్న బట్టల గురించి మాకు అవసరం లేదు, ఇప్పుకున్న అవసరం లేదు, వేసుకోకపోయినా మాకు అవసరం లేదు. బయటికి వచ్చి ఆమె సోషల్ మీడియాలో పెట్టడం వల్లనే మేము మాట్లాడాల్సి వచ్చింది. మేము మాట్లాడినామని చెప్పేసి ఆమె కేసు పెట్టింది. దాని దిక్కుమాల కేసుకి నేనేడ భయపడాలి? నేను పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీల పిఏ వాళ్ళకే నేను భయపడలేదు. దిక్కుమాల దీనికి నేనెందుకు భయపడతా? అది నా మీద కేసు పెట్టింది అనుకో, నేనైతే కూర్చోను కదా, రిటర్న్ నేను మళ్ళీ పెడతాను. నా వరకు రాలే కాబట్టి నేను ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పటివరకు నా వరకు అయితే రాలేదు, ఎలాంటి నోటీసులు రాలేదు, పిఎస్ నుంచి ఫోన్లు కూడా రాలేదు కాబట్టి సో ఇప్పటివరకు అయితే నేనేం తీసుకోలేదు. ప్రతి దాంట్లో అదే అనసూయ చేసింది, అనసూయ ఇలా మాట్లాడింది, అనసూయ అలా మాట్లాడింది. ఇక్కడనే ఒక మేడం మాట్లాడింది. అసలు అనసూయ చేసింది కరెక్టే. ఏం కరెక్ట్? బట్టలు ఇప్పుకోవడం కరెక్ట్. మరి షాపింగ్ మాల్ కూడా తీపిచ్చేసి చిన్న చిన్న మిడిల్ షెడ్యూల్ పెట్టినాం అనుకో, అందరం సెట్ అయిపోతుంది అనమాట. ఇక ఈ లెక్క చూస్తే
అందరికి ఇక ఈ పెద్ద పెద్ద చీరలు ఈ పట్టు చీరలు ఎందుకు అన్ని మోపియాలి, ఇప్పుకొని మొత్తం మిడిల్ షెడ్యూల్ మన గోవాలు వేసుకున్నట్టు వేసుకోవాలి. దానికి కూడా గోషి అని పేరు వచ్చినట్టు దీనికి కూడా అట్లనే వస్తుంది. నువ్వు ఒక సెలబ్రిటీవి, నువ్వు ఎట్లుంటే బయట వాళ్ళు అట్లా వేసుకుంటారు. నువ్వు 10 మందికి మంచిగా చెప్పు, మేము కూడా నీ వెనుక వస్తాం, ఏడు వరకైనా రావడానికి ఐమ్ రెడీ. అంతే తప్ప నువ్వు బట్టలు ఇప్పుకొని తిరుగుతా నాకు అలానే స్వేచ్ఛ ఉందంటే పాండవేటి దోకి ఇసి పెడతాము. ఎవ్వడు ఊకునేది ఏం లేదు. పెద్ద పెద్ద దేశాలే మన భారతదేశానికి తలంచుతున్నారు. తలకు మాసిన ముండయం తీసుకొచ్చి తల కిందికి దించుతుంది. అవసరమా ఇదంతా? ఈ బట్టల గోలేంద్ర నాయన ప్రపంచంలో ఎన్నో తలగబడి ఉన్నాయి, దాంట్లో గురించి వచ్చి మాట్లాడతలేదు. దాంట్లో గురించి వచ్చి మాట్లాడాలి కదా. ఎన్నో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఫుడ్ లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, దాంట్లో గురించి వచ్చి మాట్లాడొచ్చు కదా. చిన్న చిన్న పిల్లల మీద రేపులు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అంటే దీన్ని చూసి దాని పోయి చేస్తున్నాడు అంతే. రేపులు ఎలా జరుగుతున్నాయి అంటున్నారు, ఎలా ఎందుకు జరుగుతాయి? నువ్వు ఇప్పుకొని తిరుగుతున్నావు, నువ్వు దొరకలేవు, నువ్వు దొరికితే నీకు ఖచ్చితంగా నిన్నే చేస్తారు, నువ్వు దొరికితే ఖచ్చితంగా నిన్నే చేస్తారు. నిన్ను చూసుకొని దాన్ని చేస్తుండు వాడు, అందుకే జరుగుతున్నాయి. ఇంత ముందుకు జరగలేదా రేపులు అంటే? ఇంత ముందుకు ఇంత దళిద్రమైన ఫోన్లు లేవు, యూట్యూబ్లు లేవు, బ్లూ ఫిల్మ్ లేవు, ఏమి లేవు. అప్పుడేమో కామంతో జరిగినాయి, ఇప్పుడు కళ్ళు నెత్తికెక్కి జరుగుతుంది. ప్రతిసారి ఇదే మాట్లాడుతావు, మగోలే తప్పు. ఏడ తప్పు అయింది? నువ్వు ఇప్పుకొని తిరుగుతున్నావు, వాడిని ఇలా ఇప్పుకొని తిరుగుతున్నా, ఏమోవరు తిరుగుతుండు, వాడు పద్ధతిగా బట్టలు వేసుకొని తిరుగుతుండు, నువ్వు ఇప్పుకొని చూపిస్తున్నావు కాబట్టి వాడు అట్లా చేస్తుండు. నువ్వు పద్ధతిగా చీర కట్టుకొని పోయిందని వాడని చూస్తుండా? చూడమాను, ఏం రా బాడుకో ఇప్పుడు అన్నమాట ఇంకోసారి అని అంట ఊకుట, ఆడు మళ్ళీ కూడా చూడరు. నీ దండం పెడితేనే తల్లి అని పారిపోతాడు. నువ్వు ఈగల పడితే వాడు ఈగల పట్టే. తప్పు మనకడ పెట్టుకొని ఎంతసేపు మొగోందే తప్పు. ఏం తప్పు ఉంది? మొగోడు దొడ్డికాడు కుక్కెంత మొగోడంత. ఆడవాళ్ళ కాడ ఉంటది ఏదైనా. నేను మొత్తం నా మొగోనికి తప్ప నేను అందరికి ఇప్పి చూపిస్తా, వాళ్ళందరూ నా అన్నలు నా తమ్ముళ్ళు అంటే ఇక టికెట్లు కట్టుకొని వచ్చి చూస్తారు, మీ అన్న మీ తమ్ముళ్ళని. ఏ మొగోడు అనుకుంటుండు వాళ్ళ అన్న తమ్ముడు చెల్లె అని? ఎవ్వని అనుకోడు. కొంతమంది సొంత చెల్లెలను చేసిన వాళ్ళు లేరా? ఎంతమంది ఉన్నారు. అలాంటి భారతదేశంలో పుట్టాను, ఇలా ఎందుకు పుట్టాను నేను అని మన నాన్వేషణ గాడు నీచంగా మాట్లాడిండు. మరి ఇప్పుడు చేతిలో కారిపోయిందా ఈ అనసూయ? చేతుల్లో కట్టలు కట్టనిక పోయిందా? ద్రౌపది దేవిని అవమానించిండు, సీతాదేవిని అవమానించిండు. అంటే వీళ్ళందరికీ, ఈ మహిళా సంఘ పెద్దలందరికీ వాళ్ళ ఆడ మనుషులు కనిపించలేదా? అంటే దేవత కంటే పవిత్రమైంది అనసూయ. అందరు దండం పెట్టుకునే నేను కనిపిస్తే, ద్రౌపది దేవి కంటే సీతాదేవి కంటే పవిత్రమైంది అనసూయ. ఈ మహిళా సంఘ పెద్దలందరూ మరి ఏ సందులో అన్నారు? ఇప్పటి వరకు మన మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకంటే ఇన్కమ్ లేదు. ఇన్కమ్ ఉంటే ముందుకు వచ్చి మాట్లాడతారు. అది కాదు, నిజంగా మీరు నిలబడ్డారు కదా, నిలబడ్డలు న్యాయం చేయండి. లేకపోతే సాపుడు ఆట ఇంత కోటరు తాగి ఇంట్లో వండుకోరు. అంతే తప్ప మీరు బయటకు వచ్చి ఈ దరిద్రమైన పెంట పెట్టి, ఈ నీచమైన పెంట పెట్టి అందరు మొగోళ్ళ నాగం చేస్తున్నారు, ముసలోళ్ళు నాగం చేస్తున్నారు, పిల్లలు నాగం చేస్తారు. ఏమనంటే మా ఫ్రీడమ్. పార్కులో పోయి చూడిపో, ఫ్రెష్ అమ్మాయి దొరికితే అంతోటు, ఈ జనరేషన్ లో దొరకదు అనుకోకండి. మీ కాడికి వచ్చినప్పుడు అది ఫ్రెష్ అనుకోండి, మీరు బతుకుంటే అది కూడా. పెళ్ళైనాక నెలకో 2 నెలలకు మీరు బతుకుంటే అది ఫ్రెష్ అని అర్థం చేసుకోరు. ఒక్కొక్కటి బిస్కెట్లు ఇప్పిన కోడంట, చాక్లెట్ ఇప్పిన కోడంట, రీఛార్జ్ అయిన కోడంట, పెళ్లి చేసుకోనికి ఇంకోడంట. ఇంతమందిని ఏం చేసుకుంటావే తల్లి నువ్వు? ఇంతమందితో చేసుకుంటున్నావు. మళ్ళీ ఇంకేంటంటే ఫ్రీడమ్ కావాలి. ఎందుకు ఆ ఫ్రీడమ్ అంటే మొగడు పోయినాక ఇంకోటి రానిక ఫ్రీడమ్ కావాలి. అది మీ ఫ్రీడమ్. ఎందుకు అవసరమా ఇదంతా? ఫ్రీడ్తో కలిసి అంటే చంపింది, టాబ్లెట్లు ఇచ్చి చంపడం జరిగింది బిర్యానీలో. దాని గురించి తెలుసు? ఎందుకు తెలియదు? మహాప్రతిభత. పెళ్ళైనాక 20 ఏళ్ళకి గుర్తొచ్చింది దానికి. సంపి పక్కన పెట్టుకొని బ్లూ ఫిల్మ్ చూసుకుంటున్నది అంటే దాని గుండె ఎంత పెద్దది. నిజంగా నేను మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళకి, మొగోళ్ళని చంపేటోళ్ళకి మాత్రమే చెప్తున్నా, వీళ్ళందరినీ తీసుకొని బార్డర్ లో పెట్టాలి. ఎందుకంటే ఎంత టెర్రల్గా అసలు ఏం మైండ్ తల్లి మీ మైండ్ లో మనబోయా మామూలు లేకపోయి అనవసరంగా పాపం జవాన్లు చచ్చిపోతారు. కానీ వీళ్ళని తీసుకొని పెట్టాలి. వీళ్ళని పెట్టిది అనుకో రోజుకొని లేవట్టుకొని వస్తారు. వీళ్ళ టాలెంట్ తగలబెట్ట, దీనికి ఎంత ధైర్యం, ఎంత పెద్ద మొగోడైనా సచ్చినోడు ఉంటాడు ఉండదు. ఇది అవతల వండ పెట్టి ఇది ఎంత మంచిగా వచ్చిందంటే, మరి నీకు ఇష్టం లేకపోతే వదిలేసాయి. 100 మందిలో తాళి కట్టిన వాళ్ళు నాకు ఇష్టం లేదంటే అయిపోతుంది కదా. అంటే మొగడు కావాలి, మొగడుతో వచ్చిన ఆస్తి కావాలి, 1 పిల్లలు కావాలి, లాస్ట్ కి వచ్చే వరకు అది బోర్ కొట్టే వరకు షోరూమ్ బండి కాదు కదా, మళ్ళీ షోరూమ్ బండి కోసం వెతుకుతారు. షోరూమ్ బండి కావాలి,
షోరూమ్ బండి ఈ బండి పాతగా అయిపోయింది, 20 ఏళ్ళు బోర్కు వచ్చింది. షోరూమ్ బండి అయితే బాగుంటది, మళ్ళీ అది బోర్కు వచ్చింది అనుకో, సిగ్గు ఉండాలిరా నాయన, ఉంచుకునే దానికోసము చేసుకున్నోని చంపి ఇవన్నీ చేస్తే రేపనాడు మిమ్మల్ని కూడా అట్లనే సాగుతుంది. నిజంగా కొంతమంది లంచ కొడుకులు కూడా అట్లే పాడైపోయారు. ఆంటీలు అంటే వాడి పాడైతే రేంద్ర, మీరేం ఆంటీలు అంటే వాడుతున్నారు, అమ్మాయిలేమో ఆంటీని వేసుకొని తిరుగుతారు. అందుకే సెకండ్ హ్యాండ్ మీకు దొరుకుతుంది. మీ మొహాలకి ఇప్పటి వరకు ఓడన్నా ఫస్ట్ హ్యాండ్ పెళ్ళని చేసుకున్నాడు ఓడని ఉండా? ఇప్పటి వరకు రన్ను ఉండరా? ఎవడు లేడు. మన కాడికి వచ్చినప్పుడు అది ఫస్ట్ హ్యాండ్ అంతే. అది మీరు చెప్పినా కదా, 2 నెలలు 3 నెలలు బతుకుంటే అది దేవుని దయ వల్ల. అది అసలు అంత నీచంగా భర్తను చంపేసి ఏం చేసా, ఎన్ని పొద్దున్న లేసావే. ఇంత ముందుకేం ఆడలను చంపేది అని వచ్చింది, ఇప్పుడు అట్లా కాదు, మొగోళ్ళనే చంపుతున్నారు. మొగోళ్ళ మీద బాగా కంకణం కట్టుకున్నారు వీళ్ళంతా. వీళ్ళందరినీ తీసుకొని అదే బార్డర్లో పెట్టినాం అనుకో, మనకి ఏ బాధ ఉండదు, మనశ్శాంతిగా పడుకోవచ్చు. సిగ్గు శరం ఏం లేదు. ఒక్కటి జరుగుతుంటే కూడా ఇంకో దానికన్నా ఆలోచన రావట్లేదా? అరే ఇంత సోషల్ మీడియా ఉంది, ఇప్పుడు నేను అదే చేస్తున్నా, లేకపోతే దొరికిపోతా, ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది, మన ఫ్యామిలీ వల్ల కూడా ఇబ్బంది అవుతుంది అన్న ఆలోచన కూడా వస్తలేదు. సంపుడు ఇదేం సంపుడేమో, గుళ్ళ పొట్టేలు మాత్రం అది బలిస్తురు వీళ్ళని. అమ్మోరి దగ్గర గుళ్ళ పొట్టేలను ఎట్లా బలిస్తారో అట్లా బలిస్తురు మొగోళ్ళని. ఎవరికి బలిస్తురు? దేవతలకు కూడా కాదు, ఉంచుకున్న ఇండియన్కి. మళ్ళీ దేవుళ్ళకి ఇస్తురు అంటే అది ఒక అర్థం ఉంటది, వాళ్ళకి ఇవ్వట్లేదు ఉంచుకున్న ఇండియన్కి. ఈ ఇళ్ళ పార్కులో పోయి చూస్తే మరీ దారుణం. స్పెషల్ కాసులు అంట, స్పెషల్ కాసులు. ఏడవనే స్పెషల్ కాసులు అంటే ఈడులు వచ్చి పని, పార్కులు వచ్చి పంతే చెట్ల కింద, అది స్పెషల్ కాసు. ఇంకా వీళ్ళ అమ్మ నాన్నలు కూడా అబ్బా నా బిడ్డ నా కొడుకు తెగ పీక్ కట్టలు కట్టి వచ్చిరని షాయలు ఇస్తారు. ఇంకా అమ్మ ఏం కావాలి, స్నాక్ ఏం కావాలి, కట్టలు కట్టి వచ్చిన పోయి ముద్దులు పెట్టుకొని అల్ల పొదలల్లని. ఇంత దారుణంగా అవుతుంటే కూడా మా పిల్లలకు ఫ్రీడమ్. ఎందుకు ఫ్రీడమ్ అంటే మొగని సంపనీకి. ఫ్రీడమ్ అనేది మనం ముందుకెళ్ళడానికి ఫ్రీడమ్ కావాలి. సమాన హక్కుల కోసం పోరాడినాం కదా, సమాన హక్కులు వచ్చినాయి కదా, ఫ్రీడమ్ ఉంది. దేనికోసం? మంచి కోసం వాడు ఫ్రీడమ్. ఇప్పుడు సొసైటీలో అనాథలు ఉన్నారు, వాళ్ళకి ఇంత అన్నం పెట్టే దాంట్లో ఫ్రీడమ్ అడుగు, సంపాదించే దాంట్లో అడుగు, 10 మందిని బాగుపరిచే దాంట్లో అడుగు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమని చేయలేదు అనుకో, ఈ సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు, మరి నువ్వు కట్టలు కట్టనిక్కున్నావు, వాడిని ఓనో చేయలేదు అంటున్నావు కదా. నువ్వు భారతదేశంలో ఉంటున్నావు, ఒక మహిళ అయినా ఒక మగ మనిషి అయినా ఎవరికైనా హక్కు ఉంటది. రోడ్ అంటే ఒక కుక్క చేస్తే రోడ్డు మీద అట్లా పక్క నుంచి పోతారు, దాన్ని తీసి పక్కకి వెయ్యరు. అప్పుడు అది ఫ్రీడమ్ కాదు, ఏం మనది కాదులే, అది మనది కాదు, మనకు సంబంధం లేదు. కానీ తిట్టడం వల్ల మాత్రం ముందు ఉంటాం. అంటే ఎందుకని చెప్పేసి పెళ్ళైన తర్వాత ఇలా వాళ్ళకి ఆల్రెడీ సంతానం ఉండి కూడా భార్య భర్తలు వాళ్ళ అండర్స్టాండింగ్ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల అని చెప్పేసి ఇలాంటి అన్నా ఇంతసేపు చెప్పింది అదే కదా, బండి బోర్కు వచ్చింది, మరి షోరూమ్ బండి కావాలి కదా, అంతే, ఆడ ఏం లేదు. సరే వాళ్ళకు డివోర్స్ అనే ఒక ఆప్షన్ లేదని అంటే ఉందని, మరి ఆస్తి కావాలిగా, నువ్వు ఇస్తావా? డివోర్స్ అని తీసుకుంటే ఆస్తి అనేది మరి ఇయ్యరు కదా, సగం ఇస్తాడు. అదే వీళ్ళు లేవట్టినావు అనుకో మొత్తం వస్తుంది, అంతే. అంటే దేనికని చెప్పేసి వాళ్ళు అలా తయారవుతున్నారు. ఇక నేను తలపే చెప్తాను, కోలు పెట్టింటేట. నేను చెప్పేది అదే. ఇప్పుడు మొగడు మొత్తం పోయింది అనుకో, ఆస్తి వస్తుంది, సానుభూతి వస్తుంది, సొసైటీలో పేరు ఉంటది, చుట్టాలు ఉంటారు, అందరు ఉంటారు. ఇప్పుడు విడాకులు తీసుకున్నా మొగడు వదిలేసింది అంటారు. ఇట్లా అనుకో, అయ్యో మొగడు చచ్చిపోయింది అని ఈ జావదెంగి దేవునికి తెలియదు. అది ఫ్రీడమ్. సో మీరు ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు అయితే పెళ్లి చేసుకోబోయే వాళ్ళని కానీ వీళ్ళని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? జనాలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పడం ఏం లేదు కానీ మొగోళ్ళని కొన్ని రోజులు బతకనీరు అని చెప్తున్నా ఆడోళ్ళకి, అందరు ఆడోళ్ళకి అదే చెప్తున్నా. కొన్ని రోజులు మనశ్శాంతికి, ఎందుకంటే మళ్ళీ మొగోళ్ళు లేకపోతే ఇబ్బంది అవుతుంది. దయచేసి మొగోళ్ళని చంపకండి. మీకు ఇష్టం లేకపోతే వదిలేసేరి, వాడిని వేసుకుని చెప్పకుండా నైట్ లేచిపోరు, ఎవరు మిమ్మల్ని అడగడు. అబ్బాయిలు సగం మంచోళ్ళు సగం చెడ్డోళ్ళు. ఏం చెప్తున్నా అంటే మీరు మంచిగా చూసుకుంటే అది కూడా లేచిపోదు. మీరు కూడా కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు పక్కింటి ఆడది మీకు మంచిగా ఉన్నప్పుడు పక్కింటి మొగడు కూడా దానికి మంచిగా ఉంటారుగా. తప్పు మన ఇద్దరి కాడ ఉంటది, ఒక్కరి కాడ ఉంటదని కాదు. ఇప్పుడు నీకు రోడ్ అంటే పోతే ఆ పిల్ల బాగుంది, నువ్వు దాన్ని కరెక్ట్ చూడలేదు అనుకో, దీనికి ఇంకోటి నచ్చుతాడు. అందుకే ఇట్లా చంపి డ్రమ్లలో పెడతావు, నెక్స్ట్ నువ్వు కాకుండా చూసుకో. ఖచ్చితంగా అదే జరుగుతుంది. దయచేసి ఇష్టం లేకపోతే వదిలేసేయండి. 100 మందిలా పెళ్లి చేసుకున్నాం కదా, అదే 100 మంది అవసరం లేదు, 10 మందితో చెప్పండి, మీ అమ్మ నాన్నకే చెప్పండి, నాకు ఇష్టం లేదని చెప్పండి, అయిపోతుంది. అంతటితో అయిపోతుంది ఇంకా. కానీ ఒక ప్రాణం తీసే హక్కు మనకు లేదు, ఎవరికైనా సరే ఒక ప్రాణం తీసే హక్కు మనకు లేదు.
9 నెలలు కని మోసి తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. మీరు కూడా పిల్లలు అంటున్నారు ముసలోనికి దసరా పండుగ అన్నట్టు మీకేం పోయి కలవచ్చు. ముసలోడు కూడా చంపి మన రీసెంట్ గానే చూశాను. ఇప్పుడే తెలుగువాడి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని వాయిన్ చేయండి, ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడే హై బటన్ ని నొక్కండి.